సో హాయ్ వర్స్ వెల్కమ్ టు ట్యాక్ తెలుగు. నా పేరు సాయి చరణ్. సో రవితేజ గారు హాయ్ బ్రో. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ కాపులం టైటిల్ వింటేనే దిమ్మ తిరిగిపోయేలా ఉంది. సో ఏంటి, ఎలా ఉండబోతుంది క్యారెక్టర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైటిల్ విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే టైటిల్ వినగానే కొంత క్యాచీగా ఉంటుంది, అంటే అందరు జనాల్లోకి వెళ్ళిపోతుంది, అందరూ ఈజీగా తెలుసుకోగలరు అన్న కాన్సెప్ట్తో పెట్టిన లైన్ అనమాట ఇది. సో మిమ్మల్ని చూసాము, ఎప్పుడో నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా చిన్న చిన్న వెబ్ సిరీస్. పక్కింటి కుర్రోడు చందు పక్కన, మా చిన్నప్పటి నుంచి అది పక్కింటి కుర్రాడు చందుతో చేసేటప్పుడు సిరీస్ చాలా, ఇంకా సోన్సో సిరీస్. ఇప్పుడు ఫుల్ క్యారెక్టర్ వస్తుంది, నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఎలా ఉంటుంది ఈ క్యారెక్టరైజేషన్ ఏంటి? సేమ్ మీరు యూట్యూబ్లో ఎలా చూసారో అలాగే మంచి క్యారెక్టర్ ఉంటుంది. చాలా మీరు ఎలాగైతే ఎంటర్టైన్ అయినారో దానికి రెట్టింపు సిరీస్లో బాగుంటుంది అనమాట. అంతే ఫుల్ కాన్సన్ట్రేటెడ్తో చేసిన సిరీస్ అనమాట. మేము కాపు మీకు ఖచ్చితంగా వస్తుంది. సో అంటే ఇందాక స్టేజ్ మీద మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు, నాకు కూడా చాలా బాధేసింది. సో చెప్పగల అంటే మీకు ఇష్టం ఉంటుంది చెప్పండి. అంటే ఏంటి 2025లో అంటే నేను అంటే నాకు ఆ ఇయర్ అంతా ఏం సరిగా జరగలేదు, ఫుల్ ఆపర్చునిటీస్ రాలేదు. అంటే ఇంకా రావేమో అన్న ఫీల్లో ఉన్నప్పుడు డిసెంబర్ లాస్ట్లో నాకు మేం కాపులం లాక్ అయింది, నువ్వు చేస్తున్నావు. అప్పటికి డౌట్ ఉంది నన్ను తీసుకుంటారు లేదనేసి, కానీ బిఎస్ రవి గారు తీసుకొని సపోర్ట్ చేయడం, G5 సపోర్ట్ చేయడం, దానివల్ల నాకు అందువల్ల నేను టక్కన ఎమోషనల్ అయిపోయాను. అంటే 1 year ఆపర్చునిటీస్ లేకపోవడం అంటే చాలా ప్రాబ్లం కదా. సో అందుకని ఎమోషనల్ అయ్యాను.